శ్రీగురుభ్యో నమః. హరి ఓం మహా ఓం ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం సర్వం పరమేశ్వరార్పితం. మిథున రాశి వారికి జూన్ నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, ఈ నెలలో ఏదైనా అద్భుతం జరిగేటువంటి అవకాశం కల్పిస్తోందా, మంచి అవకాశాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే కనుక, ముందుగా మిథున్ రాశి వారు ఒక భయంతో కూడుకున్నటువంటి సాహసాన్ని చేస్తారని చెప్పాలి. అక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేను చేస్తాను అని 10 మంది ముందు ఒప్పుకుంటారు. లోపల ఇది కాకపోతే నేను అపాస్పాలైపోతానా, నేను చేయగలుగుతానా లేదా అని ఒక భయాందోళనమైనటువంటి వాతావరణంలోనే మీరు ఆ స్థానానికి వెళ్ళి ఆ సమస్య పరిష్కరించడానికి చూస్తారు. అయితే గురుగారు పరిష్కారం అవుతుందా అవదా? ఖచ్చితంగా అవదు. కానీ మీ విలువలు కూడా తగ్గవు. ఆ సమయానికి ఆ వాతావరణంలో మీరు ఏదైతే సమస్యను పరిష్కారం చేసేద్దామని నిర్ణయం చేసుకుని ఎదరికి వెళ్తున్నారో ఆ సమస్య డివోట్ అయ్యి మీ విలువ మీరు కాపాడుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. పైగా నేలాపనిందులు పడడం, మీ స్థాయిని తగ్గించే విధంగా మాట్లాడటం, మిమ్మల్ని ఈ స్థాయి నుంచి మరో చోటకు మార్చేయాలనేటువంటి ఆలోచనలు చేయడం అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మిథున రాశి వారికి జూన్ నెలలో ఆలోచన అనేటువంటి చాలా వేగవంతంగా ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా చాలా స్పీడ్గా తీసుకుంటారు. ఏదైతే అది అయిందిలే, ముందు ఈ పని చేసేయాలి, ముందు ఇలా అయిపోవాలి అని దానికి ఉన్నటువంటి 2 కోణాలు ఆలోచించుకోవడం. ఏదైనా ఒక పని ప్రారంభం చేసినప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 ఆలోచించి దిగాలి. కానీ ఇక్కడ ఏదైతే అది అయింది, ముందైతే పని చేసేయాలి అనేటువంటి దుందుడుకుతనంతో మీరు పనులు ప్రారంభం చేస్తుంటారు జూన్ నెలలో. పైగా విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కళాశాలలో చక్కగా సీట్లు వస్తాయి. మీరు ఆనందదాయకమైన వాతావరణాన్ని ఏర్పడుతుంటుంది. మిథున రాశిలో ఉన్నటువంటి వారికి సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా ఉందని చెప్పాలి. ఈ నెలలో మీకు అవకాశం దొరికినా కూడా చుట్ట చివరి నిమిషంలో లేదులే మళ్ళా చూద్దామని ప్లేటు ఫిరాయించేటువంటి అవకాశాలు లభిస్తుంటాయి. సరే మనకి ఈసారి రాలేదు, మరొక అవకాశం వచ్చినప్పుడు చూద్దామని మనోస్థైర్యాన్ని నింపుకోండి తప్ప నాకు అవకాశం ఇస్తానని చుట్ట చివరలను మోసం చేశారని బాధ మాత్రం పడకండి. ఇది మీకు ఒక అద్భుత అవకాశంగా మీరు మలుచుకోవడానికి మంచి సమయంగా ఎంచుకోండి. రాజకీయ నాయకుల విషయానికి వస్తే జనాల్లో ఆదరణ అనేటువంటిది తగ్గుతుంది. కానీ క్యాడర్ మీ మీద నమ్మకంతో ఒక బాధ్యతను ఇస్తుంది. దాన్ని పూర్తి చేయడానికి శ్రమిస్తారు కానీ పని పూర్తి కాదు. జనాల్లో మీ మీద ఉన్న అపనమ్మకం మరి కాస్త పెరుగుతుంది. అనవసరంగా ఇతనికి మనం ఈ పని చెప్పామా అని క్యాడర్ తలబట్టుకునే అవకాశం ఏర్పడుతుంది. కానీ మీరు ఇవేమీ పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి. రానున్న రోజుల్లో కాలం కర్మం 2 కలిసి వస్తాయి. జూన్ నెలలో మాత్రం రాజకీయ నాయకులకు గడ్డు కాలంగా ఉందని చెప్పవచ్చు. ఇక వ్యాపారాలు చేయాలి, ఈ నెలలో నేను వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్న వారికి ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిథున రాశి వారు వ్యాపారం ఆలోచనే పెట్టుకోవద్దు. పేపర్ వర్క్ కూడా చేయవద్దు. అసలు వ్యాపారం గురించి ఆలోచన వద్దు. ధనము అనేటువంటిది మిథున రాశి వారికి ఎక్కడా కలిసి వచ్చేటువంటి యోచన లేదు. మీరు ఇంతకు ముందు ధనాన్ని ఎక్కడైతే అప్పు తెచ్చారో ఆ ప్రెషర్ పెరిగి మరో చోట అధిక వడ్డీకి డబ్బు తెచ్చి ఈ ప్రెషర్ తగ్గించుకోవడమే తప్ప ఆర్థికంగా డబ్బు చేతిలో ఇసుక జారినట్టు జారిపోతుంది. ధనము అనేటువంటిది మిథున రాశి వారికి జూన్ నెలలో ఎక్కడా కనబడదు. కాబట్టి జూన్ నెలలో 99% ధనానికి సంబంధించిన వ్యవహారాలు కానీ, ఎవరన్నా మీకు ఒకవేళ రుణం ఇచ్చేసారు, ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు ఎవరో మీ దగ్గర తీసుకున్నారు, మీకు ఆ 1 లక్ష ఇచ్చేసారనుకోండి, ఆ 1 లక్ష మీరు చేతితో తీసుకున్న వెంటనే మీ బినామీలకు కానీ, మీ భార్యకి కానీ, మీ పిల్లలకు కానీ ఇచ్చి దాయమని చెప్పండి తప్ప మీ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకుంటే మరో నిమిషం కనబడదు. ఇది జాగ్రత్తగా ఉండవలసిన విషయం మిథున రాశి వారికి. ఇక రైతుల విషయానికి వస్తే కాస్త ఆనందదాయకంగానే ఉంటుంది. పర్వాలేదులే, నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది, నేను ఎక్కువ ఆశించలేదు కదా అని ఆనందపడతారు.
రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించేటువంటి వారికి మంచి అవకాశం జూన్ నెల 17వ తారీఖు నుంచి ఏర్పడుతోంది. వ్యాపారాలు పెట్టుకోండి, లేదా అంటే స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టుకోండి. నష్టమైతే రాదు, లాభము రాదు. మీరు పెట్టిన పెట్టుబడికి పావలా లాభాన్ని అయితే మాత్రమే చూస్తారు తప్ప ఎక్కువ లాభం చూసే అవకాశం లేదు. ఇక విలువైన వస్తువు దొరికేటువంటి అవకాశం లభిస్తుంది. అది మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి వంశపారంపర్యంగా వస్తువు కానీ, లేదా ఇంతకుముందు మీరు పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు కానీ మళ్ళా మీకు దొరికేటువంటి అవకాశం ఈ నెలలో జరుగుతోంది. ఆరోగ్యం విషయంలో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ చేతి మణికట్టుల దగ్గర, భుజాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. జూన్ 12వ తారీఖు నుంచి 23 మధ్యలో ప్రమాదాలు జరిగి, ముఖ్యంగా భుజానికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి బోన్ విరిగిపోవడం, లేదా ఒక నరం మీద మరొక నరం ఎక్కడం, చేతి వేలు తిమ్మిర్లు రావడం, ఇలా నరాలకు సంబంధించి ఎముకు సంబంధించి చేతికి మాత్రం ఎక్కువ ప్రమాదం జరిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ మిథున రాశి వారు ఇత పూర్వం తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చే అవకాశం లేదు. దాని మీద ఆశ పెట్టుకోకండి. మిథున రాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ యొక్క ఫోటోని మాకు పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి ఏ ఉంగరాలను పెట్టుకోవాలి, ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, లైఫ్ లాంగ్ మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుని మీకంటూ సమాజంలో గౌరవం ఉండాలంటే ఏం చేయాలి అనే పూర్తి విషయాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది. ఇక జూన్ నెలలో మిథున రాశి వారు ఏ దేవతామూర్తిని ఆరాధించాలి, ఏ మాల మనం ధరిస్తే కలిసి వస్తుంది గురువు గారు అనే విషయానికి వస్తే, మిథున రాశి వారు ఈ నెలంతా కూడా కాలభైరవ ఆరాధన చేయడం చాలా మంచిది. మీ ధైర్యానికి కానీ, ధనం కానీ నిలబడ్డానికి కాలభైరుడు చాలా శ్రేష్టంగా ఉపయోగపడుతూ ఉంటారు. ఆదివారం రోజు క్రోష్మాండ దీపాన్ని పెట్టండి. క్రోష్మాండ దీపాన్ని ఏ విధంగా పెట్టాలి అంటే, ఆదివారం రోజున 8:30లోగా క్రోష్మానాన్ని కట్ చేసి మధ్యలోని గుజ్జును తీసి ఎర్రటి ఒత్తు వేసి ఆవదంతో దీపారాధన చేయాలి. కాలభైరవ ఆరాధన గాని లేదా క్లీం ఐం భైరవాయ నమః అనే మహామంత్రాన్ని 54 సార్లు పఠించడం, మెల్లో రుద్రాక్షమాల ధరించడం మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. మిథున రాశి వారిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఝాతవేదసే సునవామ సోమమరాతి యతో నిదహతి వేదః సనుపరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాతగ్నిః తామగ్నివర్ణం తపసా జ్వలంతిం వై రోచనీం కర్మఫలే చుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. శుతరశతరశే నమః. ఇంద్రకీలాద్రి దుర్గీ కటాక్షవలసిత్యర్థం. కర్కాటక రాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, లేదా మీరు అనుకున్నటువంటి పనులు వేగవంతంగా జరగడానికి కానీ, మీరు అనుకున్నటువంటి స్థితిగతులు మారి మీకంటూ ఒక ఉన్నతమైన స్థితిగతులు పొందేటువంటి అవకాశం, తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధన వ్యయము, పైగా కోర్టుకు సంబంధించినటువంటి విజయాలు, అపజయాలు, వీటన్నిటి విషయాన్ని మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా కర్కాటక రాశి వారు జూన్ నెలంతా కూడాను మిశ్రమైన ఫలితాలు లభిస్తూ ఉంటాయి.